పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన అన్హెల్దీ టొమాటో కేచప్ని చాలా 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 హెల్దీగా 3 సింపుల్ స్టెప్స్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ శైలజ. నేను మా ఛానల్లో పిల్లల డెవలప్మెంట్ వీడియోస్, రెసిపీస్ అండ్ గేమ్స్, రివ్యూస్ లాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ దాకా చూడండి. మీరు టొమాటో కేచప్ ప్రిపేర్ చేశారా లేదా, అంటే ఈ రెసిపీ ప్రిపేర్ చేశారా లేదా కమెంట్స్లో చెప్పండి. మీకు నచ్చిందా లేదో కూడా కమెంట్స్లో చెప్పండి. ఇక మన ఈ సింపుల్ అండ్ టేస్టీ టొమాటో కేచప్ రెసిపీలోకి వెళ్తే ఈ ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు యూజ్ చేస్తామన్నమాట. 2 కప్స్ ఆఫ్ టొమాటోస్కి 1/2 కప్ క్యారెట్ తీసుకున్నాను. మీరు బీట్రూట్ కూడా 1/2 కప్ తీసుకోవచ్చు. దీనికి నేను చక్కెరకి బదులుగా పౌడర్ బెల్లం తీసుకుంటున్నాను. మీరు దీనిని డేట్స్ పౌడర్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్లోకి వస్తే కాజు, బదాం, అక్రోట్ ఇవి తీసుకున్నాను. అండ్ మసాలా ఐటమ్స్ అదే అండి, టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఎండుమిర్చి, జాపత్రి పువ్వు, లవంగము, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, బగారాకు నేను యూజ్ చేస్తున్నాను. మీకు ఇందులో నుంచి ఏదైనా నచ్చకపోతే మైనస్ చేసుకోవచ్చు. అండ్ 1 లెమన్ యూజ్ చేశాను. నేను ఈ రెసిపీలో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ తోటి పిల్లలకి ఏం బెనిఫిట్ ఉంటుందో, ఏం డెవలప్మెంట్ ఉంటుందో, ఏం న్యూట్రిషన్ వాళ్ళకి అందుతుందో నేను అన్నింటి ఇమేజెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు వీడియో పాజ్ చేసుకొని ప్రతి ఒక్కటి చదువుకోవచ్చు. దీనివల్ల ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో ఎనర్జీ వస్తుంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, కోల్డ్ కఫ్ రాకుండా కూడా యూజ్ అవుతుంది. సో రెసిపీలోకి వెళ్తే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్సెప్ట్ లెమన్ అండి, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. టొమాటోస్, నెక్స్ట్ క్యారెట్స్, నెక్స్ట్ తీసుకున్న మసాలా ఐటమ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెప్ట్ లెమన్ వేసేసుకోవాలి. అండ్ జాగరీ పౌడర్ ఆర్ మీరు తీసుకున్న ఎనీ స్వీట్నర్ అండి, అదే స్వీట్నర్ ఏం తీసుకున్న అది మీరు యాడ్ చేసేసుకోవచ్చు. లెమన్ని పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను. లిటిల్ బిట్ అండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు వేసుకోవచ్చు, బట్ తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ ఒక్క చుక్క కూడా నేను యాడ్ చేయలేదు. ఈ రెసిపీ మొత్తంలో కూడా వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే టొమాటోస్ చాలా జ్యూసీగా ఉంటాయి అండ్ మనము జాగరీ కూడా వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. ఇందులో నేను టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కోల్డ్ కఫ్ రాకుండా పిల్లలకి ఒక 1/2 స్పూన్ ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేశాను. అన్నింటిని ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ చక్కగా మిక్స్ అయ్యాక ప్రెషర్ కుక్కర్ది లిడ్ పెట్టేసుకోవాలి. అదే అండి, మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. ప్రెషర్ కుక్కర్ని 3 or 4 విజిల్స్ వచ్చేదాకా మనము గ్యాస్ పైన కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవచ్చు. నేను ఆ రెసిపీ అయ్యేలోపు, అంటే కుక్ అయ్యేలోపు ఏ గ్లాస్ జార్లోనైతే నేను ఈ టొమాటో కేచప్ పెడతానో అందులో లెమన్ స్క్వీజ్ చేసి ఉంచేసుకుంటున్నాను. మీకు నచ్చితే లెమన్కి బదులుగా కుక్కర్లోనే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. చూడగానే రెసిపీ కూడా మన టొమాటోస్ కూడా ఉడికిపోయాయి. కుక్కర్ చల్లారాక మూత తీసేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను. చూడండి వాటర్ ఎంతగా వచ్చాయి. నేను ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయలేదు. ఇందులోనే టొమాటోస్లోని వాటరే వచ్చేసినాయి. సో 75% అన్ని వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇది చల్లగా అయ్యేదాకా చల్లారబెట్టుకోవాలి. దాని తర్వాత మనము ఇందులో నుంచి బగారాకు, జాపత్రి అండ్ దాల్చిన చెక్క నేను తీసేసాను. నాకు వేడిగా ఉండగానే దొరికింది. మీకు దొరకకపోతే చల్లగా అయ్యాక హ్యాండ్తో వెతుకోవచ్చు. ఈ టొమాటో కేచప్ని మీరు ఇడ్లీతో, దోశతో, పరోటాతో, ఎన్ని రెసిపీతో మీరు ఇవ్వచ్చు. బ్రెడ్తో కూడా ఇవ్వచ్చు. హెల్దీ, చాలా పిల్లలకి చాలా ఎనర్జీ కూడా ఇస్తుంది ఈ రెసిపీ. బయట దొరికే కేచప్ కంటే మనం ఇంట్లో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మనకి 6 months దాకా ఆగుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే మంత్లీ వన్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని గ్లాస్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం, ఎప్పుడంటే అప్పుడు తీసుకొని మనము యూజ్ చేసేసుకోవచ్చు. రెడీ టు ఈట్ అన్నమాట. పిల్లలకి ఎంతగానో ఎనర్జీని, న్యూట్రిషన్ని ఇచ్చే టొమాటో కేచప్ మీరు కంపల్సరీగా ట్రై చేసుకోండి. కంపల్సరీగా మీ ఇంట్లో కుక్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. దాల్చిన చెక్క మీరు ఇంతగా వేయాలి అనుకుంటే వేయవచ్చు. ఒకవేళ మీకు దాల్చిన చెక్క ఫ్లేవర్ నచ్చకపోతే కొంచెం తక్కువగా కూడా వేయచ్చు. చల్లగా అయిపోయినాక ఎండుమిర్చితో పాటుగా
ఎండుమిర్చి కూడా వేసాను. వాటర్ అంతా ఆపేసి జస్ట్ ఇంగ్రీడియంట్స్ని మిక్సీలో వేసుకుని ఒక్కసారి తిప్పాను. దాని తర్వాత ఇందులోని వాటరే వేసి నేను మిక్సీ చేశాను. అడిషనల్గా అస్సలు వాటర్ వేయలేదు. చక్కగా బ్లెండ్ చేసేసుకున్నాను మిక్సీలో. మెత్తగా మిక్సీ చేయాలి అండి, ఏమీ లమ్స్ ఉండొద్దు. లమ్స్ ఉండకుండా మంచిగా మిక్సీ చేసేసుకొని ఇలాంటి పెద్ద జాలి పెట్టేసుకోవాలి. ఇంత పెద్దది లేకుంటే చిన్న జాలీలో అయినా వేసుకొని మనం ఒక్కసారిగా మొత్తము ప్యూరేని అంటే మిక్సీ పట్టిన ప్యూరేని స్పూన్తో కలిపేసుకుంటే కింద మంచి పేస్ట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా లమ్స్ కానివ్వండి, టొమాటో పొట్టు కానివ్వండి, ఏమైనా డ్రై ఫ్రూట్స్ మిక్సీ అవ్వకపోతే జాలీలో ఆగిపోతాయి అంతే. దాని తర్వాత మళ్ళీ వాటర్ పోసి మిక్సీ పట్టడం అలా చేయకండి. అలా చేయడం వల్ల టొమాటో కేచప్ పల్చగా అయిపోతుంది, కన్సిస్టెన్సీ చక్కగా థిక్గా రాదు, అండ్ ఎక్కువ రోజులు కూడా ఆగదు, స్మెల్ వచ్చేస్తుంది. సో వాటర్ వేయకుండానే మీరు మిక్సీ చేయండి. చూడండి అస్సలు డ్రాప్ అవ్వట్లేదు కేచప్, చక్కగా గట్టిగా ఉంది. దీనిని నేను మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో నేను టేస్ట్ చూసి ఇందులో ఇంకొంచెం సాల్ట్ అండ్ కారం కూడా వేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్వీట్నర్ కూడా ఇంకా వేసుకోవాలనుకుంటే స్వీట్నర్ కూడా వేసేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి అండి. ఇలా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో మాడకుండా మిక్స్ చేస్తూ చక్కగా కుక్ చేసుకోండి. కలర్ కూడా చాలా చక్కగా వచ్చింది. బీట్రూట్ వేసి ఇంకా చక్కగా వస్తుంది. ఒక 5 minutes తర్వాత ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఇలా నిలబెట్టి చూడాలి. కిందికి డ్రాప్ అవ్వట్లేదు కదా, వాటర్ సపరేట్ అవ్వట్లేదు కదా, సో అంటే టొమాటో కేచప్ రెడీ అయిపోయింది అన్నట్టు. దీన్ని ఒక 15 minutes సైడ్కి అలా ఉంచేసి చల్లగా అయ్యేదాకా ఉంచేయాలి. దాని తర్వాత మీరు గ్లాస్ జార్లో తీసేసుకోవచ్చు. ఇది చల్లగా అయిపోయింది. చూడండి ఎంత థిక్గా వచ్చిందో. ఇలా లైన్ స్పూన్తో వేస్తే అస్సలు చాలాసేపు స్టిఫ్గానే ఉంటుంది, మిక్స్ అయిపోవట్లేదు, లైన్ అలానే ఉంటుంది. చూడండి కన్సిస్టెన్సీ ఎంత చక్కగా వచ్చిందో. ఇలా డ్రాప్ కూడా వాటర్ వేయకుండా మీరు కుక్ చేసుకుంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది. బాక్స్లో కూడా మీరు పిల్లలకి ఇవ్వవచ్చు. నేను ఇందులోనే స్క్వీజ్ చేసిన లెమన్ జ్యూస్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. లేకపోతే మీరు డైరెక్ట్ జార్లో కూడా వేసేసుకోవచ్చు, బట్ చక్కగా మిక్స్ వస్తుంది అనేసి నేను కేచప్లోనే వేసేసి మిక్స్ చేశాను అన్నమాట. ఇంతే అండి, మన టేస్టీ చాలా ఈజీగా అండ్ హెల్దీగా మనం ఇంట్లోనే మన పిల్లలకి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. మా అమ్మయ్య కూడా అప్రూవ్ చేసేసింది. తన ఫేస్లో స్మైల్ చూడవచ్చు. తను హ్యాపీ, తన హెల్దీ కూడా ఉంటుంది, అండ్ మనం కూడా హ్యాపీ. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్